హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను మామిడి పండ్లతో మంచిగా జ్యూస్ చేసి దాన్ని ఎలా ప్రిజర్వ్ చేయాలో అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ సంవత్సరం మామిడి పళ్ళు చాలా బాగా వచ్చాయి కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఎక్కువగా మామిడి పండ్లు తీసుకొని చెక్కు తీసి అవన్నీ ఒక మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేశాను అన్నమాట. చూసారు కదా పేస్టు. ఇట్లా ఈ పేస్ట్ని మనము ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఈ మిక్సీలో వేసి ఈ యొక్క పల్ప్ని అంటే ఆ గుజ్జుని ఒక మిక్సీలో వేసి బాగా చేసి మనకి డీప్ ఫ్రిడ్జ్లో ఉండే ట్రేలలో పెట్టాను. అదేవిధంగా చిన్న చిన్న కప్స్లో పెట్టాను. మన దగ్గర ఉండే వాటిల్లో పెట్టాను అనమాట. చూసారు కదా. ఎవరైనా వచ్చినప్పుడు మనం అది ఇవ్వచ్చు, బాగుంటుంది. ఇది 1 ఇయర్ వరకు స్టోర్ ఉంటుంది అనమాట డీప్ ఫ్రిడ్జ్లో. చూసారు కదా ఎంత బాగా మనకి ఇదవుతుందో. ఇవన్నీ బాగా గడ్డగట్టుకోపోతాయి అన్నమాట. అది అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనం మ్యాంగో జ్యూస్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇట్లాంటివన్నీ మనం ఒక అంటే అంటే ఎంతమంది వచ్చారో దాన్ని బట్టి మనము క్వాంటిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకళ్ళు వస్తే 2-3 క్యూబ్స్ అలా వేసుకోవచ్చు అన్నమాట. అదే మామిడి పళ్ళు ప్రిజర్వ్ చేయాలంటే కాదు కదా. ఇది చూసారా, ఇది లాస్ట్ ఇయర్ నేను ప్రిజర్వ్ చేసినవి. కొన్ని అయిపోయాయి, కొన్ని ఉన్నాయన్నమాట. ఈ ప్యాకెట్స్లో పెట్టాను. ఇది లాస్ట్ ఇయర్వి. ఇది ఇప్పుడు ఇదంతా మొత్తం చేసి నేను వాటి అన్నిట్లో ఫిలప్ పోగా మిగిలింది ఈ బాక్స్లో పెట్టాను అనమాట. ఇవన్నీ తొక్కులు. ఈ తొక్కులు మంచి తొక్కులు అనమాట. అంటే ఆ పైనుండే ఇది కొంచెం కండ కూడా ఉంది కాబట్టి జనరల్గా షుగర్ పేషెంట్స్ ఈ పల్పు ఈ మ్యాంగోలు తినకూడదు కదా. వాళ్ళు తినాలి అని కోరుకున్నప్పుడు ఈ ఈ ఇది ఉంది కదా, అవి తినడానికి బాగుంటుంది. ఇది కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఎందుకంటే చూసారు కదా, ఇవన్నీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట మనం. ఈ ఈ పైన ఉండే పెచ్చులు కూడా పక్కన పెట్టాను. ఎందుకంటే ఎప్పుడైనా మనం తినాలి అనుకున్నప్పుడు షుగర్ పేషెంట్స్ గురించి నేను చెప్పేది అట్లా తినొచ్చు. చూడండి, ఇప్పుడు ఇవి పల్పులతో నేను ఒక మ్యాంగో జ్యూస్ తయారు చేశాను. ఇప్పుడు తయారు చేసిన జ్యూస్ అది ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి, ఇంకా కూడా ఉంది. ఇది న్యాచురల్ మ్యాంగో జ్యూస్. దీంట్లో ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మ్యాంగో పల్ప్ మాత్రమే యాడ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. ఈ సీజన్లో మనకి ఎక్కువ మామిడి పళ్ళు వస్తున్నాయి కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. అన్ సీజన్లో మనం వాడుకోవచ్చు. ఇది 1 ఇయర్ వరకు స్టోర్ ఉంటుందండి. ఈ చిన్న వీడియో నచ్చితే లైక్